చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు కూడా సహకరించండి. నేను కూడా సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నా. 9 నెలల్లోనే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మెరుగుపరిచే ప్రయత్నం చేశాం. ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. 1 by 1 అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలి. ఏదో నేను మాట్లాడుతున్నానంటే నా కోసరం మాట్లాడుతున్నానని కాదు, మీకోసరం, మన కోసరం, మన రాష్ట్రం కోసరం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడబిడ్డ ఒక్కసారి నేను మాట్లాడకిస్తాను. అందరూ లేచి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేద్దాం, మనస్సాక్షిగా చేద్దాం. మనస్సాక్షిగా చేసి దీన్ని ఫాలో కావడానికి అన్ని విధాలా అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కుడి చేయి ముందర పెట్టండి, లేకుంటే మనస్సాక్షిగా చేసేవాళ్ళు ముందు పెట్టండి, లేకపోతే కుడి చేయి ముందర పెట్టండి. అందరూ కుడి చేయి ముందర పెట్టి ఈ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నా. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా ఆ అమ్మాయికి ఒక్కసారి మైక్ ఇవ్వండి.